అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం రీసెంట్‌గా పహల్గామ్ అటాక్ తర్వాత మన భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ డిఫెన్స్ ఫోర్సెస్ అన్నీ వాళ్ళు ఎలా రిటాలియేషన్ చేస్తున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మనందరం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మన మనం అందరం ఇక్కడ సేఫ్‌గా మన పనులు మనం చేసుకోగలుగుతూ అక్కడ యుద్ధం జరుగుతున్నా సరే, యుద్ధ వాతావరణం ఉన్నా సరే మనందరం ప్రశాంతంగా ఉన్నాము అంటే కారణం ఈ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రమే. ఈ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం ఎలాంటి స్ట్రెంత్ అని ఇస్తున్నాం, అలాగే మనం పే చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిజిఎస్టీ కావచ్చు, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ మనం పే చేస్తూ ఉన్నప్పుడు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది, ఇంత అమౌంట్లు మనం పే చేస్తున్నాము అని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుతున్నాము. అయితే ఈ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంపార్టెన్స్ అనేది ఒక యుద్ధం టైంలోనే మనం చూడగలుగుతున్నాం అందరం. కానీ రియల్గా వాళ్ళ ట్రైనింగ్స్ కావచ్చు, వాళ్ళ ఓన్ డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నిటికీ ఏదో వన్ మూమెంట్లో యుద్ధం వచ్చినప్పుడే డెవలప్మెంట్ అనేది జరగదు. దీనికి కంటిన్యూస్గా ఆన్గోయింగ్ ప్రాసెస్గా జరగాలి. డెవలప్మెంట్ అనేది సీక్వెన్షియల్గా వెళ్ళాలి. సో ఈ డెవలప్మెంట్స్కి అంటే డే బై డే ఇయర్ బై ఇయర్ మనం ఇలా డెవలప్మెంట్ అవుతూ వెళ్ళాలి అని అంటే దీనికి నెససరీ సోర్సెస్ ఏంటి అని అంటే మనం ఫండ్స్ సపోర్ట్ చేయడం. ఈ ఫండ్స్ అంటే మనం మేజర్గా పే చేసేది గవర్నమెంట్కి, ఈ డిఫెన్స్ సిస్టమ్స్కి ఇచ్చే చారిటీస్ వల్ల డెవలప్మెంట్ ఏమి అవ్వదు. దీనికి కావాల్సింది ఏంటి, గవర్నమెంట్స్కి రెవెన్యూ జనరేట్ అవుతే ఆ రెవెన్యూలోంచి కొంత పోర్షన్ తీసుకుని వెళ్ళి ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్స్కి పెడతాయి. ఇప్పుడు మనం చూస్తున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ, ఇప్పుడు యుద్ధంలో మనం వాడుతున్నటువంటి ఈ వెపన్స్ అన్నీ కూడా, ఈ ఆర్మరీస్ అన్నీ కూడా వాళ్ళు పర్చేజ్ చేశారు అంటే మనం ఇచ్చినటువంటి ట్యాక్సెస్ టైమ్లీ పే చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. గవర్నమెంట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత అమౌంట్ డెడికేటెడ్గా డిఫెన్స్ ఫోర్సెస్కి అలాట్ చేయడం జరిగింది. అసలు మనం పే చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్స్ లాస్ట్ చూసినట్టయితే మనం 22 lakh crores 25 వరకు మనకు వచ్చినటువంటి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినటువంటి రెవెన్యూ 22 lakh crore అయితే ఈ డిఫెన్స్ సిస్టమ్స్కి ఎక్స్క్లూజివ్గా అలాట్ చేసింది ఈ ఇయర్ 6,81,210 crores. అంటే దాదాపుగా 30% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఏదైతే జనరేట్ అయిందో దాని నుంచి బడ్జెట్ని 6,81,210 crores అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ టోటల్ని ఎలా డివైడ్ చేస్తున్నారు, ఇది ఒక 100%గా మనం అనుకున్నట్టయితే అలాట్ చేసిన బడ్జెట్ని దీన్ని ఎలా అలాట్ చేశారంటే 1,80,000 అంటే 26.43% అవుట్ ఆఫ్ ద అలాటెడ్. మనకు అలాట్ చేసిన 681లోంచి 1,80,000 crores అనేది క్యాపిటల్ అవుట్లెకి అలాట్మెంట్ చేశారు, క్యాపిటల్ జనరేషన్స్కి. అలాగే 3,11,732.3 అంటే 45% ఆఫ్ 36% ఆఫ్ టోటల్ అమౌంట్, అంటే 45% ఏదైతే అలాట్మెంట్ చేశారో అందులోంచి 45%ని ఆర్మడ్ ఫోర్సెస్కి, అంటే వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇవన్నీ ఆర్మడ్ ఫోర్సెస్కి 45% బడ్జెట్ని, అంటే అలాట్ చేసిన టోటల్ బడ్జెట్లో వచ్చి 45%ని ఆర్మడ్ ఫోర్సెస్ పేమెంట్స్కి మాత్రమే ఇస్తున్నారు. అంటే క్యాపిటల్ అవుట్లే పర్చేజ్ చేయడానికి 26%, అంటే ఒక 0.5%, 26 టోటల్ అలాట్ చేసిన బడ్జెట్లోంచి మొత్తం అలాట్ చేసిన 30% బడ్జెట్ మనకు వచ్చిన రెవెన్యూ నుంచి 30% అలాట్ చేస్తే 6,81,000 crores బడ్జెట్ని అలాట్ చేస్తే అది డిఫెన్స్ సిస్టమ్స్కి, దాంట్లోంచి 180 crores అనేది 26.43% మీన్స్ ఎక్స్క్లూజివ్గా క్యాపిటల్ అవుట్లే కోసం అలాట్ చేశారు. అలాగే 3,11,732 అంటే 45.36% ఆఫ్ టోటల్ అలాట్మెంట్ దేనికి జరిగింది, ఆర్మడ్ ఫోర్సెస్కి జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 681 311.732% వాళ్ళ పేమెంట్స్, ఇన్సెంటివ్స్కి వెళ్తుంది ఆర్మడ్ ఫోర్సెస్కి. అలాగే 1,60,795 అంటే 23.60 అనేది పెన్షన్స్కి వెళ్ళిపోతున్నాయి. డిఫెన్స్ వీళ్ళ పెన్షన్స్కి, డిఫెన్స్ పీపుల్ పెన్షన్స్కి వెళ్తున్నాయి, అలాట్ చేశారు. అంటే మళ్ళీ వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అందుకని చెప్పేసి 1,60,795 అంటే 23.60% పెన్షన్స్కి అలాట్ చేయడం జరిగింది. అలాగే మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంటే 28,683 crores అనేది 4.21% మీన్స్ ఎంఓడికి అలాట్మెంట్ చేయడం జరిగింది. దేనికి ఇది అలాట్మెంట్ చేస్తారంటే ఫర్ సివిల్ ఆర్గనైజేషన్స్ కోసం అలాట్మెంట్ చేస్తారు. సో
క్యాపిటల్ అవుట్లే, ఆర్మ్డ్ ఫోర్సెస్, పెన్షన్స్ అండ్ ఎంఓడీస్. సో వీటికి ఈ విధంగా అలాట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ కమింగ్ టు ఈ మొత్తం బడ్జెట్ ఇదంతా మీరు ఒకసారి చూసినట్టయితే 100% ఫిగర్ మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ ఎలాంటి మనకు సందేహం అవసరం లేదు. ఈ ఒక్క ఫైనాన్షియల్ బడ్జెట్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది, అంటే మనం టైమ్లీగా ట్యాక్స్ పే చేస్తే సరిపోతుందా? మనం ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మాటలన్నింటినీ మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నట్టయితే ఇంతవరకు మనం పే చేస్తున్న ట్యాక్సెస్ దేనికి వెళ్తున్నాయంటే 30% మన స్ట్రెంథనింగ్కి, మన డిఫెన్స్ మెకానిజం స్ట్రెంథన్ చేయడానికి. ఇప్పుడు గనక మనం ఇంత బడ్జెట్ గనక గవర్నమెంట్ ఇచ్చుండకపోతే డిఫెన్స్ సిస్టమ్ ఈ స్ట్రెంథన్లో ఉండేది కాదు. ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఎలా స్ట్రగుల్ అవుతుంది, రెవెన్యూ జనరేషన్స్ లేక, వాళ్ళు బడ్జెట్ని అలాట్మెంట్ చేయలేక. ఇలా ప్రతి దేశానికి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే వాళ్ళ బార్డర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి, ఒక దేశం ఇంకో దేశం మీద ఆధిపత్య పోర్లు అనేది ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న సిస్టమ్స్లో మనం అప్డేట్ అవ్వకపోతే ఎలాంటి సెక్యూరిటీ మన నేషన్కి ఇవ్వడం జరగదు. ఇప్పుడు ప్రశాంతంగా మనం నిద్రపోతున్నామంటే దానికి కారణం ఆ డిఫెన్స్ ఫోర్సెస్, వాళ్ళకి అలాట్ చేసిన బడ్జెట్ బై మోడీ గవర్నమెంట్. ఇందులో ఎలాంటి సందేహము అవసరం లేదు. అప్పటికి ఇప్పటికీ 100% డిఫరెంట్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. డిఫెన్స్ ఫోర్సెస్ మనం చూస్తూ ఉన్నాం. రిటాలియేషన్ ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నారని. ఒకప్పుడు డిఫెన్సివ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఎందుకు? అంత కాన్ఫిడెన్స్ మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్గా మాత్రం సపోర్ట్ చేస్తే సరిపోదు, దీనికి ఇంకా మెకానిజమ్స్ ఉన్నాయి. సో నేను అవగాహన చేసుకున్నంత వరకు ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ డెఫినెట్గా మన నుంచి వెళ్తున్నాయి. ఇప్పుడు కూరగాయలు, ఉల్లిపాయల కోసం కొట్లాడకుండా దయచేసి ఇకనైనా మనం ఒక కంప్లీట్ అవగాహనతో, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ వేసిందంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. వాళ్ళు ఏదో కూర్చొని తినడానికి కాదు, దేశ భవిష్యత్తు కోసమే వేస్తున్నారు. దానికి మన వంతు సహాయం ఇస్తున్నామని చెప్పేసి గర్వపడదాం. మనం ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయలేదు అనుకోవడానికి లేదు. ఈ డిఫెన్స్ సిస్టంలో ఇప్పుడు జరుగుతున్న పోర్లో ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఎందుకు అనంటే మనం కట్టినటువంటి ట్యాక్సెస్ ద్వారా అక్కడ మిషనరీస్ పర్చేజ్ అయినాయి, అంటే మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఆర్మ్డ్ ఫోర్సెస్లో. సో వీఆర్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఆర్మ్డ్ ఫోర్స్. అలాగే దాంతోపాటు మనం ఇవ్వాల్సింది మోరల్ సపోర్ట్. సెకండ్ థింగ్, మోరల్ సపోర్ట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, యుద్ధం మొదలవక ముందు వరకు కుహనా మేధావులు చెప్పినటువంటి మాటలు ఏంటి? అది దాడి జరిగింది, హిందువుల మీద జరిగిన దాడి అయినా సరే దాని గురించి నోరు పైగల్లా ఇక్కడ. అది హిందువుల మీద జరిగిన దాడిగా చూడకూడదు, అది ఉగ్రదాడిగా చూడాలి. ఫైన్, ఉగ్రదాడిగానే చూద్దాం. ఇప్పుడు ఉగ్రదాడికి చేసిన దానికి రిటాలియేషన్ మన సెంట్రల్ గవర్నమెంట్, మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు నీతి వాక్యాలు చెప్తా ఉన్నాం? ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అనవసరం, మనం పాకిస్తాన్ చాలా చిన్న దేశం, ఉగ్రదాడి చేస్తే వచ్చేది రక్తపాతం తప్ప ఇంకేమీ లేదు. సింధూర్ రీసెంట్గా ఎవరో అన్నారు, సింధూర్ అని చెప్పేసి పెట్టేసి రక్తపాతం చేస్తున్నారని. షేమ్ ఆన్ దెమ్. లిటరల్గా చెప్తున్నా, వాళ్ళు చదువుకున్న మూర్ఖులుగానే మనం ట్రీట్ చేయాలి. ఎక్కడ పోయింది మీ ఇంటెలిజెన్స్ అంతా? మనం ఎలాంటి సపోర్ట్ చేయము, సపోర్ట్ చేయక పైపెచ్చు మనం మొరాలిటీని దెబ్బతీస్తూ ఉన్నాం. పీపుల్లోకి ఒక రాంగ్ మెసేజ్ని పాస్ చేస్తూ ఉన్నాం. యుద్ధం వల్ల రక్తపాతం అవుతుంది కాబట్టి యుద్ధానికి ఎగనెస్ట్ వెళ్ళాలి. ఎవరికి చెప్తున్నారు ఈ నీతులన్నీ? చనిపోయిన ఆ కామన్ పీపుల్, ఆ పహల్గామ్ అటాక్లో చనిపోయినటువంటి కామన్ పీపుల్కి మనం ఇచ్చే ఒక నివాళి ఇదేనా? మన ఇంట్లో ఎలాంటి చావు జరగలేదు కాబట్టి, పహల్గామ్లో జరిగింది ఎవరో కాబట్టి మనం అలాంటి మాటలు మాట్లాడతాను. ఆ రోజు ఎవరో బయటకు వచ్చి మాట్లాడలా, దానికి శుద్ధులు చెప్పారు ఇది హిందువుల మీద దాడి కాదు, ఇది ఉగ్రదాడి అని. ఒప్పుకుందాం, ఉగ్రవాదులే దాడులు చేశారనుకుందాం, కానీ దానికంటూ మనం ప్రతి చర్య చేయాలన్నప్పుడు ఇలాంటి సహాయమే కావాలి. ఇక్కడ మొరాలిటీ, యుద్ధం మొదలైన తర్వాత మన నీతి వాక్యాలు చెప్పి లాభం లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చాతకాని వాళ్ళే యుద్ధం చేయకూడదని ఇలాంటి శుద్ధులు చెప్తారు. కాబట్టి ఒకటే ఆలోచించుకోండి, ఇప్పుడు కనుక మనం మొరాలిటీని దెబ్బతీసామా, ఇండియన్ గవర్నమెంట్కి మనం ఎలాంటి బూస్టప్ చేయలేం. గవర్నమెంట్ని మనం స్ట్రెంథెన్ చేయాలి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని, మన డిఫెన్స్ పీపుల్ని అందరినీ స్ట్రెంథెన్ చేయాలి అని అంటే మనం ఇంటి దగ్గర నుంచి ఇచ్చే మొరాలిటీ, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చే మొరాలిటీ, ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాం, ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాం, మీకు మేమున్నామని ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళు ఇంకా మన కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ మనం నిద్రపోయేలా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత మ్యాన్ పవర్ సపోర్ట్ అని అంటే ఇక్కడ వీలైనంత గవర్నమెంట్ కూడా ఒక మంచి స్కీమ్ పెట్టింది, అగ్నిపథ్. దాని మీద కూడా మనకు ఎలిగేషన్స్ చేశారు. కానీ ఒక్కసారి ఆలోచిద్దాం, ఇప్పుడు యూత్ అంతా ఎలా తయారవుతున్నారు, ఏం చేస్తున్నారు అని. ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, యూట్యూబ్స్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, రీల్స్ చేస్తూ. ఎలాంటి రీల్స్ చేస్తున్నాం? ఒక సందేశాత్మకమా? మనం ఇచ్చినటువంటి ఏ ఒక్క యూత్ కూడా, అంటే ఒకరు ఇద్దరని నేను చెప్పట్లా,
చాలా వరకు మెజారిటీ ఏం చేస్తున్నారనంటే వాళ్ళు ఆ మీన్స్ డాన్స్ మూమెంట్స్ లేకపోతే ఇంకొకటో చేస్తూ దానివల్ల ఎలాంటి ఉపయోగమైనటువంటి పనులు కానీ సొసైటీకి చేయడం లేదు. దీనికి మనం చేయాల్సింది ఏంటి? బాధ్యతగా మెలగాలి అని అంటే మన వంతు కాంట్రిబ్యూషన్ మనం డిఫెన్స్ సిస్టమ్కి ఇవ్వాలి, మ్యాన్ పవర్ని ఇవ్వగలగాలి. ప్రతి ఇంటి నుంచి ఒక డిఫెన్స్ పర్సన్ రెడీ అవ్వాలి అని అంటే అగ్నిపథ్ స్కీమ్ లాంటి వీటిని ఈ సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ స్కీమ్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ చేయాల్సింది వాళ్ళు ఆ స్కీమ్లోకి వెళ్తే ఏం జరుగుతుంది అని అంటే 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు వీళ్ళని అగ్నిపథ్ స్కీమ్లో తీసుకుని 4 years వరకు మీన్స్ వాళ్ళ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ డిఫెన్స్ ట్రైనింగ్లో వాళ్ళు అక్కడ ట్రైనప్ అవుతారు, డిఫెన్స్లో యూజ్ చేసుకుంటారు ఆ పీపుల్ని. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు వెల్ ట్రైన్ అవుతే కనుక దే విల్ బి గివెన్ ఏ ప్రయారిటీ టు అప్లై ఫర్ మీన్స్ ఆర్మ్డ్ ఫోర్స్ జాబ్స్. వాళ్ళు రెగ్యులర్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. మరి ఆ పీరియడ్ 4 year టైమ్స్ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, దానికంటూ ఎలాంటి బెనిఫిట్ లేదంటే ఉంది. వాళ్ళు శాలరీస్ ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ 30,000 అని, సెకండ్ ఇయర్ 33,000 36,000 ఇలా 40,000 వరకు అలా శాలరీలు 4 years వరకు డివైడ్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఈ దీంట్లోంచి మనకు 70% వరకు శాలరీ రిలీజ్ అవుతుంది, రిమైనింగ్ 30% వచ్చేసరికి కాంట్రిబ్యూషన్గా వెళ్తుంది. ఆ కాంట్రిబ్యూషన్ కూడా గవర్నమెంట్ ఏం తీసుకోవట్లా. మీరు ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో 30%ని గవర్నమెంట్ కూడా 30% యాడ్ చేసి మీరు 4 years అయిన తర్వాత టోటల్ లంసమ్ అమౌంట్ మీకు వెనక్కి ఇస్తున్నారు. ఆ అమౌంట్ ఏంటి, టోటల్ అమౌంట్ లంసమ్ అమౌంట్ మీరు కలెక్ట్ చేసుకొని 4 years ట్రైనింగ్ తర్వాత మీరు బయటకు వచ్చేస్తారు. దీని ద్వారా సర్టిఫికెట్ వస్తుంది. మీన్స్ మీ దగ్గర కమింగ్ టు కామన్ దీంట్లో మొరాలిటీకి వస్తే కనుక మనకు ఒక డిసిప్లిన్ అంటూ నేర్చుకుంటాం. ఈ స్కీమ్స్ వల్ల మనం స్పెండ్ చేయాల్సిన ఆ వాల్యుబుల్ టైం 17 years నుంచి 22-23 years వరకు ఏదైతే టైం మనం క్రూషియల్ అనుకుంటున్నామో అది దేశం కోసం మనం అలాట్ చేస్తాము. సో అక్కడ కనుక మనం డిసిప్లిన్గా ఆ 17 నుంచి 23 సంవత్సరాలు ఎక్కడైతే మనం డిసిప్లిన్గా ఉంటామో డెఫినెట్గా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా డిసిప్లిన్గానే ఉంటుంది. వెల్ ట్రైన్డ్గానే ఉంటారు. ఎలాంటి కన్సిక్వెన్సెస్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాళ్ళు బేర్ చేయడానికి రెడీగా ఉంటారు. రెండోది ఏంటి, కమింగ్ టు ఇక్కడ మీన్స్ ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పంపించడం వల్ల మొరాలిటీ కూడా పెరుగుతుంది పీపుల్లో. ఎలాంటి మొరాలిటీ మనం ఒకసారి చూసుకుందాం. ఆగస్టు 15 వచ్చినా, జనవరి 26 వచ్చినా, ఇలాంటివి ఏం వచ్చినా సరే మనం మీన్స్ కాలేజీలన్నీ స్టూడెంట్స్ లేకుండానే ఉంటాయి. ఎందుకు? ఆ ఏజ్ గ్రూప్సే ఉంటారు. వాళ్ళకి ఏంటి కావాల్సింది ఫన్, ఈ రీల్స్ చేసుకోవడం, వీటిలోనే టైంలో మునిగిపోతూ ఉన్నారు. వాళ్ళ గురించి, దేశం గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారు? సెల్ఫ్ డెవలప్మెంట్, ఒక ఉద్యోగం రావడానికే కష్టపడతా ఉంటూ దేశాన్ని డెవలప్మెంట్ అనేది సెకండరీ థాట్, అసలు అది పరిధిలో లేని ఆలోచన వాళ్ళకి. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి మన మ్యాన్ పవర్ సపోర్ట్ని కనుక ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మన డిఫెన్స్ ఫోర్సెస్కి అందించగలిగితే మనకు యూత్ అంటూ మీన్స్ డిఫెన్స్లో తయారవుతారు. నెక్స్ట్ జనరేషన్ తయారవుతుంది, ట్రైన్డ్ జనరేషన్ తయారవుతుంది. ఇలాంటి టైమ్స్లో వాళ్ళందరూ మనకు మీన్స్ లేటెస్ట్ ఇంజనీర్స్, లేటెస్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ అనేది బయటకు వస్తారు. అలాగే దాంతోపాటు అదొకటే కాదు, డిసిప్లిన్ కూడా వస్తుందని చెప్తున్నాను. డిసిప్లిన్ అంటే ఏంటి, ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కడైతే మనం మీన్స్ అగ్నివీర్ ఇలాంటి స్కీమ్లో పంపించడం వల్ల వాళ్ళు ఈ వందే మాతరం అంటానికి మొహమాట పడరు, నేషనల్ యాంథమ్స్ వచ్చినప్పుడు నిల్చోడానికి మొహమాట పడరు, ఎవరైనా దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సహించరు, ఒప్పుకోరు. అట్లీస్ట్ దే స్టార్ట్ రిపేరింగ్ ఇంటర్నల్లీ. బయట మనం మీన్స్ నేషనల్ బార్డర్స్లో జరుగుతున్న యుద్ధాలకి డిఫెన్స్ ఫోర్సెస్ ఎలా అయితే ఫైట్ చేస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయో ఇంటర్నల్గా ఎన్నో వచ్చినాయి. మతాలను అడ్డం పెట్టుకుని వందే మాత్రం చెప్పడానికి సిగ్గుపడతారు. వందే మాత్రం చెప్పరు, ఇది మా మత గ్రంథాల్లో లేదు అని అంటారు. ఇది షేమ్. వందే అంటే ఏంటి? ఇట్స్ ఎ సెల్యూట్. మాత్రం అంటే ఏంటి? మదర్ ల్యాండ్. సెల్యూట్ టు ద మదర్ ల్యాండ్ చెప్పడానికి ఏంటి? ఇది ఏ మత గ్రంథాల్లో రాస్తారు? అసలు ఈ మత గ్రంథాలు ఏవి మన దగ్గర కానప్పుడు ఈ మత గ్రంథాలు ఇండియా గురించి ఎందుకు చెప్తాయి? ఇండియాలో ఉన్న ఆ కల్చర్ గురించి కావచ్చు, అక్కడ ఉన్న సెంటిమెంట్స్ గురించి వాళ్ళు ఎలాగో మత గ్రంథాల్లో కవర్ చేయవు. దయచేసి మిస్లీడ్ చేయకండి. మీ మత బోధనలు, మత గ్రంథాల్లో ఏమైనా ఉంటే కనుక అవి మీ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, మీ పరిధిలో మాత్రమే చేసుకోండి. మీకున్న ఆ టెంపుల్స్లోనో, చర్చెస్లోనో వీటిల్లో చేసుకోండి. అంతేగాని పరిధి దాటి సెక్యులర్ భావనలు లేకపోతే మత భావనలు ఇవి తీసుకొని వచ్చేసేసి ఇవి మత గ్రంథాల్లో లేవు, నేషనల్ యాంథమ్ పాడకపోయినా దేశభక్తి లేనట్టు కాదు, ఇలాంటివి చెప్పకండి. అవి ఎందుకనంటే నేషనలిజం, పేట్రియాటిజం ఇవి పెంచేవి మన నుంచి ఒక అడుగు వేటి ద్వారా పడుతుందో వాటి ద్వారా మాత్రమే. కాబట్టి ఈ డిసిప్లిన్ అనేది మనందరికీ రావాలి అంటే ఒకటి, మీరు అగ్నివీర్ వాటిలోకి వెళ్ళాలి. అక్కడ కూడా అవ్వట్లేదు అనుకుంటే మీ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ మీ కాన్షియస్ని అడగండి, మనం చేస్తుంది కరెక్టా? మనం ఎక్కడ నిల్చున్నామో అక్కడ నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు మనం సైలెంట్గా నిల్చోగలగాలి, వందే మాత్రం వచ్చినప్పుడు ప్రౌడ్గా చెప్పగలగాలి, ఏదైనా డిఫెన్స్ ఫోర్సెస్ కల్పించినప్పుడు మనం సెల్యూట్ చేయగలగాలి, రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. రాళ్ళు వేయడం కాదు.
ఇవన్నీ మనం చేయగలిగితే కనుక ఇంటర్నల్ సిస్టమ్ని మనం రిపేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం యుద్ధం చేయడానికి ఒక పర్సన్, వాట్ మీన్స్ ఇంటర్నల్గా వాళ్ళు యుద్ధం చేస్తున్నారులే అని చెప్పేసి మనం ఇంటర్నల్గా మొత్తాన్ని నాశనం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో భావ్యం కాదు. కాబట్టి సో గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టిందో అవన్నీ కరెక్ట్ స్కీమ్సే. వాటి ద్వారా లబ్ధి ఎక్కడ మనకు కనబడుతుందంటే ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే మనకు అవన్నీ వాటి ఉపయోగాలు ఏంటనేది మనకు ట్రాన్స్పరెంట్గా కనపడతా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మళ్ళీ యుద్ధం ఏ 10 సంవత్సరాల తర్వాతనే వస్తుంది కదా అని అంటే అప్పటిలోగా మొత్తం దేశాన్ని నాశనం చేయడానికి ఎన్నో విచ్ఛిన్న శక్తులు రావచ్చు, ట్యాక్సెస్ కట్టడానికి ఇష్టం లేకపోవచ్చు. ఈ సమయంలో ఈ జనరేషన్ నెక్స్ట్ 10 years తర్వాత వచ్చే జనరేషన్కి మనం ఒక స్టాండర్డ్గా ఉండాలి. మనం చెప్పగలగాలి, లేదు మనం కట్టే ప్రతి రూపాయి గవర్నమెంట్ దీనికి అలాట్మెంట్ చేస్తుంది, మెజారిటీ స్పెండింగ్ వీటి మీద ఉంది, కాబట్టి వీటిలో మనం పే చేయడానికి ఎలాంటి వెనకంజ వేయకూడదు. పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంటారు, ఉల్లిపాయల రేట్లు పెరిగినాయి అంటారు, కూరగాయల రేట్లు పెరిగినాయి అంటారు, పెరగనివ్వండి. దాని మీద ట్యాక్స్ వేసారంటారు, వేయనియండి. ఎంతవరకు వేయాలో మనం సహించలేనంత ఉన్నప్పుడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. దానికి మనం ఒక టైం ఇవ్వాలి. అంతేగాని రిటాలియేషన్ చేస్తూ నేను కట్టను, ట్యాక్స్ ఎగ్గొట్టుతాను అని అంటే మాత్రం దాని ద్వారా దేశం అనేది డెవలప్మెంట్ అవ్వదు. దయచేసి ఆలోచించుకోండి. ఈ సందర్భంగా ఎవరైతే డిఫెన్స్ ఫోర్సెస్ మీన్స్ వర్క్ చేస్తూ ఉన్నాయో యుద్ధంలో వాళ్ళందరికీ అందరి తరఫున ఒక బిగ్ సెల్యూట్ చేస్తున్నాము. ఆల్ ద బెస్ట్.